నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, చాలా మంది కూడా వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, కానీ ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ఉద్యోగం రాకపోవటము, కొంతమందికి కాల్ లెటర్స్, ఆఫర్ లెటర్స్ వచ్చినా కూడా మళ్ళీ ఏదో ఒకటి ఆ ఉద్యోగం అనేది దూరం అవ్వటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. అది ఒక మెంటల్ స్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. మానసికంగా చాలా వేదనకు గురవుతూ ఉంటారు బయటికి కనిపించకపోయినా. సో ఉద్యోగం రావాలి అంటే గనక ఏమైనా పరిహారాలు ఉన్నాయా? పవర్ఫుల్ పరిహారాలు. తప్పకుండా. అసలు మామూలుగా ఇదివరకటి రోజుల్లో అయితే కనుక ఉద్యోగం పురుష లక్షణం అన్నాం, కానీ ఇవాళ ఇరువురి లక్షణం అయిపోయింది. అంటే స్త్రీల లక్షణం కావాలి, పురుషుల లక్షణం కూడా కావాలి. సో ఉద్యోగం లేకపోవటం అనేది అనేక రకాలైన చెడు ఆలోచనలకి దారి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అందుకని మనకి ఏమంటాం, ఖాళీగా ఉండేదానికి తుప్పు పడుతుంది అని. సో రన్నింగ్లో ఉండేదానికి తుప్పు పట్టదు అనేది శాస్త్రం. సో అందుకని మనం ఏదో ఒక పని అనేది చేస్తూ ఉంటేనే మన శరీరం మనకి సక్రమంగా పనిచేయటం అనేది ఉంటుంది. సో ఆ ఉద్యోగం లేకపోవటం అనేది ఒక మానసిక ఆందోళననే కాకుండా తర్వాత మన యొక్క జీవితాన్ని ఎంతో కొంత చిన్న భిన్నం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఏంటంటే, బాగా హయ్యర్ ఎడ్యుకేషన్ అయ్యి ఉండి చక్కటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం రాకపోవటం అనేది మరింత బాధ. అంటే పైగా ఇదే టైంలో ఇంకా వీళ్ళకంటే తక్కువ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వీళ్ళు ఇలా ఉండిపోవటం అనేది మరింత ఆందోళనకి ఇస్తుంది. తర్వాత ఉద్యోగం సంపాదించుకోవటం అనేది ఒక ఎత్తు అయితే, అసలు ఆ ఉద్యోగం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని బాధ ఇప్పుడు. ఏ రోజు ఎప్పుడు మనం బెంచ్ మీదకి ఎక్కాల్సి వస్తుందో, అసలు బెంచ్ మీద పూర్తిగా వెళ్లాల్సి వస్తుందో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ప్రతిరోజు కూడా ఒక సవాల్ ఎదుర్కోవటం అనేది ఉద్యోగస్తుల విషయంలో జరుగుతుంది. సో అందుకని అందులో అది ప్రైవేట్ సెక్టర్ అనేప్పటికీ ఇంకా ఎక్కువ ఇబ్బంది. సో ఒక 2 నెలల నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ 2 నెలలకు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. అదే గవర్నమెంట్ జాబ్ అంటే అది వేరు, సెక్యూరిటీ. అందుకే మనకి అక్కడ జీతాలు అవి తక్కువ ఉన్నా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందని పాత రోజుల్లో అందరూ కూడా గవర్నమెంట్ జాబులకి ఎగబడే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అంత ప్రైవేట్ జాబ్కే ఎక్కువ చూపించటం, ఆ ప్రైవేట్ జాబ్లో కూడా బోల్డ్ అంత కాంపిటీషన్ ఎదుర్కోవటం, దానివల్ల మనకి లభించవలసిన ప్రయోజనం లభించకపోవటం, ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి జాతకంలోకి వచ్చేప్పటికి ఏంటంటే, జనరల్గా 2, 6, 10 స్థానాలను ఉంటాయి. ఈ 2, 6, 10 స్థానాలు ఎవరికైతే దెబ్బతింటాయో వాళ్ళకి సక్రమంగా ఉద్యోగాలు రాకపోవటం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, మీకంటే నేను తెలివి తక్కువ వాడిని అవ్వచ్చు, కానీ నా యొక్క ఉద్యోగ స్థానం బాగుంది నా జాతకంలో, అందుకని నేను మీకంటే తొందరగా ఎదిగా. మీరు నాకంటే ఇంకా మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ మీ యొక్క ఉద్యోగ స్థానం బాగుండదు మీ జాతకంలో. సో దానివల్ల మీరు నా అంత మంచిని పొందలేకపోతున్నారు. సో కానీ మనకేమవుతుంది, ప్రాక్టికల్గా చూసినప్పుడు తక్కువ క్వాలిఫికేషన్ అతనేమో అల్లుకుపోతున్నాడు, ఇన్ని క్వాలిఫికేషన్ నేను ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నానని మనకు అనిపిస్తుంది. కానీ జాతకం అలా కాదు కదా, నువ్వెందుకు అనిపిస్తున్నావు, ఆయన ఎందుకు ముందుకు వెళ్తున్నాడు అనేది తేల్చి చెప్తుంది. సో ఈ 2, 6, 10 స్థానాలు బాగుండటం అనేది ఉద్యోగస్తులకు కావాల్సిన జాతకం అన్నమాట. సరే, మరి ఎవరికైనా సరే ఆ 2వ స్థానం బాగుందా, 6వ స్థానం బాగుందా, 10వ స్థానం బాగుందా, ఇవేం తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు మీరు అడిగే రెమెడీ అంటే, ఎవరైనా సరే ఉద్యోగరీత్యా యూనివర్సల్గా జనరలైజ్గా, అంటే వాళ్ళ యొక్క ఉద్యోగ స్థానాలతో సంబంధం లేకుండా సో మనం ఏదైనా పరిష్కార మార్గాలు సూచించచ్చా? సో ఈ పరిష్కార మార్గాలు సూచించటం కోసం మనం ఏం చేయొచ్చు అంటే కనుక, ఖచ్చితంగా నేను చెప్పింది ఇప్పుడు ఏదైతే చిన్న పదం ఉంటుందో, ఇది కూడా మరీ ఎక్కువ కఠినమైన బీజాక్షరాలు దీంట్లో ఉండవు, చాలా తేలికే. ఓం భం భరతాయ నమః, ఓం భం భరతాయ నమః. ఇది రోజు 48 సార్లు చదువుకుంటే చాలు. ఏదైనా ఇది ఒక 40 రోజులు చదువుకోవాలి కంటిన్యూగా. దేవుడి దగ్గరే చదవాలని కూడా లేదు, ఇది కూడా ఎక్కడైనా చదువుకోవచ్చు. కానీ ఏ రోజైతే మనకి ఇంటర్వ్యూ ఉంటుందో, అది ఆన్లైన్ ఏదైనా సరే లేదా ఆఫ్లైన్, ఆ రోజు మాత్రం 108 సార్లు చదువుకోవాలి.
ఇంటర్వ్యూకి ముందు. ఇంటర్వ్యూకి ముందు. కానీ ఉత్తి రోజుల్లో మటుకు ప్రతిరోజు 48 సార్లు చేస్తే చాలు. ఓకే. మనం ఈ 40 రోజుల్లో అనుకోకుండా ఏదైనా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసే రోజు వచ్చింది, ఆ రోజు 108. అర్థమైంది కదా? ఓకే, అర్థమైంది. సో ఆ రకంగా మన వాళ్ళు చేయాలన్నమాట. తర్వాత అవకాశం ఉంటే ఆదివారాలు అప్పుడప్పుడు గోధుమ రవ్వ పంచదార కలిపి ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో జల్లితే ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. సో ఇది కాకుండా మనందరికీ కూడా తేలికైన పద్ధతిలో ఏ సిచ్యువేషన్ చదవటం వల్ల మంచి జరుగుతుంది, ఎప్పుడైనా సరే ఎలాంటి సందర్భంలో అయినా సరే చేసుకోవడానికి ఏది వీలుగా ఉంటుంది అనేది కనుక చూసినట్టయితే కనుక, అంటే ఇది కొత్తగా ఉద్యోగం రావటం కోసమే కాదు, ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి, ప్రెషర్ ఎక్కువ ఉంది, సో ఎప్పుడు తీసేస్తారో తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా అంటే ఉద్యోగం జాగ్రత్తగా ఉండటం అనేది ఒకటి, ఉద్యోగంలో మన యొక్క స్కిల్స్ డెవలప్ అవటం అనేది ఒకటి, అలాంటి వాటన్నిటికీ కూడా ఇప్పుడు నేను చెప్పే ఏదైతే స్విచ్ వర్డ్ ఉంటుందో అది బాగా యూజ్ అవటం అనేది జరుగుతుంది. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే కనుక మై గోల్స్ ఆర్ ట్యూన్డ్, మై గోల్స్ ఆర్ ట్యూన్డ్. ఓకే. సో వాళ్ళకి తగినట్టుగా ఆ గోల్స్ అన్ని కూడా ట్యూన్ అవటం అనేది ఉంటుంది. సో అలా అవకాశాలన్నీ కూడా మనకి ఆ రకంగా ట్యూన్ అవటం అనేది ఉంటుంది. సో అందుకే మై గోల్స్ ఆర్ ట్యూన్. ఓకే. సో అది చదువుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు అవటం అనేది ఉంటుంది. ఇది కూడా సేమ గురువు గారు 48 సార్లు చేసుకోవాలి రోజుకి. ఇది 48 సార్లు కాదు, ఓన్లీ ఓం భం భర్తాయనమా అనేది 48 సార్లు. ఇది మటుకు రోజు 51 సార్లు చదువుకోవాలి, 51. సో 51 టైమ్స్ చదువుకోవాలి. ఓకే. అలా చదువుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఉద్యోగ పరంగా దాని చుట్టూ ఉండి ఆవరించబడే సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే, ఒకవేళ ఇంకా కొద్దిగా పవర్ఫుల్గా కొద్దిగా తొందరగా ఉద్యోగంలో సమస్యలు తీరాలి అనుకుంటే కనుక ఇది చదవటం కాకుండా ఏదైనా సరే ఒక నోట్బుక్ పెట్టుకుని ప్రతిరోజు కూడా అక్కడ ఎర్ర పెన్నుతో ఇది రోజు రాయగలిగితే 51 సార్లు రోజు, అలా 21 రోజులు రాయాలి. అలా రాసినట్టయితే కనుక చాలా ఇంకా కొంత తొందరగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అయితే రెడ్ కలర్ ఇంకు వాడాలి, మాత్రమే రెడ్ కలర్ మాత్రమే వాడాలి, రెడ్ కలర్ ఇంకు వాడాలి. ఆ రకంగా చేసినట్టయితే చాలా బాగుంటుంది. రైట్ గురుగారు, చాలా ఈజీ రెమెడీస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురు.